హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీఎన్ఆర్ సేల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఒక పాత ట్రాలీతో మీ ముందుకు రావటం జరుగుతుందండి. సో అది కూడా ఒక రీమోడల్ చేసినటువంటి పాత ట్రాలీ. సో దీని గురించి అయితే నేను అన్ని వివరాలు చెప్తూ ఉంటాను. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయమాకండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టుకోండి. ఇకపోతే మన వీడియోస్ కూడా మీకు తెలిసిన వాళ్ళకి ఉపయోగకరంగా ఉంది అనుకున్న దయచేసి షేర్ చేస్తూ ఉండండి. అదేవిధంగా మన వీడియోస్ చూసే ప్రతి అన్నకి ప్రతి తమ్ముడికి ఒక చిన్న విజ్ఞప్తి అండి. నిన్ననో మొన్ననో మన యూట్యూబ్లో వీడియోస్ చూసే ఒక మిత్రుడు ఏం చేశాడంటే కొంచెం వల్గర్గా కమెంట్ చేశాడండి. సో అది కూడా ఏ విధంగా అంటే సోది మాట్లాపి రేట్ చెప్పండి అని. సో దీనికి నా దగ్గర ఒక చిన్న ఉదాహరణ ఉందండి. మీ దగ్గర ఒక 10,000 ఉన్నాయి. 10,000తో మీరు ఫోన్ కొనాలనుకుంటున్నారు. సో సెల్ పాయింట్కి వెళ్ళినప్పుడు సేల్స్మెన్ ఏం చేస్తాడు, ఆ 10,000లో తన దగ్గర ఉన్న ఏమేం ఫోన్స్ ఉన్నాయి వాటి గురించి అన్నీ వివరిస్తూ ఉంటాడు. అవునా కదా చెప్పండి. సో మీరు కూడా అప్పుడు వివరిస్తుంటే మీకు ఏది నచ్చింది, ఏది కావాలి, ఏది నచ్చిందో అది తీసుకుంటారు. అలా కాకుండా సోది మాటలాపి నాకు ఇది ఇచ్చేసేయి అని అనలేవరు కదా. ఎందుకంటే అతను చెప్తున్నాడు మీకు ఏది మంచిది, దేనికి ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి చెప్తున్నాడు. సో దాంట్లో మీకు ఏది బాగుందో అది తీసుకుంటారు. అవునా కదా. సో అదేవిధంగా నేను కూడా ప్రతి ట్రాలీ గురించి అన్ని వివరంగా చెప్తూ ఉన్నా. మీకు ఏది కావాలో చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి పాత ట్రాలీ అండి. సో పాతది కాబట్టి పాత ట్రాలీ అని చెప్తా, నేను కొత్తదని చెప్పను కదా. అదేవిధంగా కొంతమంది రేట్ చెప్పట్లేదు అని అడుగుతున్నారు. సో రేట్లు చెప్పకపోవటానికి బలమైన కారణం ఒకటే ఉందండి. అది కూడా ఏంటంటే, సపోజ్ నేను దీనికి 1,50,000 చెప్పాను అనుకోండి, మీరు నాకు ఫోన్ చేస్తారా చెప్పండి. సో పాత ట్రాలీ ఇది, దీనికి 1,50,000 చెప్తా నేను. అప్రాక్స్గా 1,50,000 చెప్తాను. 1,50,000 చెప్తే మీరు నాకు ఫోన్ చేస్తారా? దడుచుకుంటారు మీరు అమ్మటే. అదేవిధంగా ఈ వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. లేదంటే సంవత్సరం తర్వాత ఇంకొక ఆయన చూస్తాడు, 1,50,000 చెప్పాడు కదా ఆ రోజు సంవత్సరం తర్వాత అంటే అది 2 లక్షలు వద్దో 3 లక్షలు వద్దో మనకు తెలియదు. ఆ రోజు రేటు ఆ రోజే. సో ఆ సంవత్సరం తర్వాత వీడియో చూసి ఆయన ఏమంటాడు, నువ్వు వీడియో పెట్టావు కదా 1,50,000కి, నాకు 1,50,000కి ఇస్తావా అని మళ్ళీ ఆర్గ్యుమెంట్లు వస్తూ ఉంటాయి. సింపుల్గా చూసుకోండి. గోల్డ్ రేట్ ఎలా ఉంటుంది చెప్పండి. ఈ రోజు ఒక రేట్ ఉంటుంది, రేపు ఒక రోజు రేట్ ఉంటుంది. ఇప్పుడు రేట్ అప్పుడే, పోయిన సంవత్సరం 40,000 ఉన్న గోల్డ్ ఇప్పుడు 70,000 అవుతుంది. అవునా కదా. సో ఇది కూడా అంతే. నేను ఈరోజు 1,50,000 అని చెప్పాను అనుకోండి, ముందు ఈరోజు మీరు దడుచుకుంటారు. మళ్ళీ సంవత్సరం తర్వాత ఈ వీడియో ఒక ఆయన చూసిండు, 1,50,000 పెట్టినావు ఆ రోజని, అప్పుడు 3 లక్షలు అయి ఉంటుంది ఐరన్ రేటు. నేను 1,50,000కి ఇవ్వలేను కదా. సో చెప్తున్నా ఒకటే. సో రేట్లు అనేవి చాలా రీజనబుల్గా ఉంటాయండి. మీకు కావాలంటే 2-3 చోట్ల కనుక్కున్నాకే నా దగ్గర రండి. మీరు వచ్చారంటే ద బెస్ట్, తక్కువ రేట్లో మీకు ఇస్తాను ఖచ్చితంగా. సో నాకైతే ఎవరి మనసుని బాధ పెట్టే ఉద్దేశం కానీ, లేదంటే వాళ్ళని కించపరచాలని అయితే ఏమీ లేదండి. ఒకవేళ మీకు అలా అనిపిస్తే సో క్షమించండి. సో ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు పాత ట్రాలీ గురించి తెలుసుకుందాం పదండి. సో ఇది వచ్చేసి రీమోడల్ చేసినటువంటి పాత ట్రాలీ అండి ఇది. సో డోర్స్ వచ్చేసి 18 ఇంచుల డోర్లు, ప్లాట్ఫామ్ వచ్చేసి 4mm ప్లాట్ఫామ్, కొత్త ప్లాట్ఫాము. వీ బెడ్ వచ్చేసి 5 ఇంచుల వీ బెడ్ కొత్తదే. రాబార్ వచ్చేసి 6 ఇంచుల రాబారు కొత్తదే. ఆ స్టాండ్ కూడా కొత్తదే. సో మంచం కూడా కొత్తదే. కింద ఛానల్స్ ఒకసారి చూపిస్తా చూడండి. 1 2 3 4 5 6 7 అడ్డ ముక్కలు వచ్చాయి. సిలిండర్ కూడా కొత్తదే. సో కమాండ్ కట్లు కూడా కొత్తదే. సో ఛానల్ చూసారు కింద ఒకసారి. సో టైర్లు పాతాయి, డిస్కులు పాతాయి. సో ప్లాట్ఫామ్ చూడండి. పోస్టులు కూడా కొత్తయే. సో పోస్టులు అనేవి లోపల పోస్టులు ఇవి. సో దీనికి వచ్చేసి 90% ఐరన్ అనేది కొత్త ఐరనే వాడామండి. మళ్ళీ ఇందులో నన్ను హెవీయా లైట్ వెయిటా మీడియం అడగమాకండి దయచేసి. పాత వాటికి మేము అలా చెయ్యమండి. సో పాతవి ఆల్మోస్ట్ మీడియం రేంజ్లోనే ఉంటాయండి. పాతవి దొరకటమే కష్టం. మళ్ళీ అందులో నాకు హెవీ పాతది కావాలంటే కష్టం. సో దీనికి వాడింది ఓన్లీ ఇరుసు సెట్ ఉంటుంది కదా, కమాన్ కట్లు, డిస్కులు, టైర్లు, ఈ ఇరుసు మళ్ళీ యాక్సిల్, ఈ మూడే పాతాయి. మిగతా అంతా
కొత్తదేనండి. మిగతా అది ఏది చూసుకున్నా కొత్తదే. చూడండి ఒకసారి. అది అది సంగతి అన్నమాట. సో చూశారు కదా, టైర్లు డిస్కులు అవన్నీ కొంచెం పాతగా ఉన్నాయి. ఇరుసు సెట్ కూడా పాతది. చూసారు ఇరుసు సెట్ అంతా. సో అదొక్కటే పాతది, మిగతాదంతా ఏ టు జెడ్ కొత్తదే. సో దీన్ని నేను 1,50,000 చెప్పాను అనుకోండి, ఏమంటారు చాలామంది, కొత్తయే 1,60,000కి 1,70,000 దొరుకుతున్నాయి, నువ్వు 1,50,000కి చెప్తే ఎవడు కొంటాడు అంటాడు. సో కాబట్టి దీన్ని ప్రైజ్ ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. మరిన్ని వివరాలు క్లియర్గా మాట్లాడుకుందాము. ఓకేనా. సో ఇదైతే పాత ట్రాలీ, రీమోడల్ చేసినటువంటి పాత ట్రాలీ. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తూ మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. అప్పటి వరకు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేస్తారని ఆశిస్తూ జై జవాన్ జై కిసాన్.